గాజువాక ఆటోనగర్లో ఏపీ ఐఐసి ఐఎల్ఏ ఆధ్వర్యంలోని జిఎన్ ఎంఐఏ ఏఎస్ఎస్ మేనేజింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించి ఈరోజు ఈశ్వరరావు ప్యానెల్ తరపున నామినేషన్లు దాఖలు చేశారు. జనరల్ మేనేజర్ ఆదిశేష్ నామినేషన్ పత్రాలను స్వీకరించారు. చైర్మన్ గా ఈశ్వరరావు కొల్లి, వైస్ చైర్మన్ గా బాపిరాజు లంక, సెక్రటరీగా కె పద్మావతి, ట్రెజరర్ గా ఏవి సూర్యనారాయణరాజు, జాయింట్ సెక్రటరీగా నిర్మల్ కుమార్ దుగర్ పేర్లు ప్రకటించారు. ఇక జూన్ 12న ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుండగా అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు. గాజువాక పారిశ్రామిక ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తారని ప్యానెల్ సభ్యులు తెలిపారు. 5 ఏళ్ళుగా నేను రఘు ప్యానెల్లో వైస్ చైర్మన్గా చేస్తూ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ పెదగంటాడు కానివ్వండి, పెట్రోల్ ఫ్యాక్టరీ 24/7 కానివ్వండి, గంగవరం రోడ్డు కానివ్వండి, అక్కడ రోడ్లు డ్రైనేజీలు కానివ్వండి, అలాగే ఏ బ్లాక్ గ్రైండరీ కానీ ఆల్ బ్లాక్స్ గ్రైండరీ, డ్రైన్స్, రోడ్స్ మేము ఎంతో డెవలప్ చేసాం. అలాగే అండర్ గ్రౌండ్ కేబుల్ 120 కోట్లు పెట్టి అండర్ గ్రౌండ్ కేబుల్ తెచ్చాం. మేము ఎప్పుడూ జరిగిన అభివృద్ధి కన్నా మేము ఎంతో 140 కోట్లు పెట్టి మేము డెవలప్ చేసాం గత 5 సంవత్సరాలు జిఎన్ఎంఎస్ సర్వీస్ సొసైటీలో. ఐలా నిధులు ఏ రకంగా కూడా ఖర్చు పెట్టకుండా, రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా గవర్నమెంట్ నుంచి సేతు బంధన్ అనే దీనిలో మనకి ఫ్లైఓవర్ తీసుకొచ్చారండి, ఆర్ఓబి తీసుకొచ్చారు. ఆర్ఓబి ఇంచుమించు 10 ఓళ్ళకి అది ఎంతో ఉపయోగపడేటటువంటి బ్రిడ్జ్ అండి. కొత్తగా మళ్ళీ ఏమైనా వచ్చినా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారా? మొత్తం కొత్తగా ఇప్పుడు అండర్ గ్రౌండ్ కేబులింగ్ అవుతుంది. అది అయిన తర్వాత ఇంకా చెట్లు